హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్గా మేమైతే ఫిష్ కర్రీ చేయాలని అయితే ట్రై చేస్తున్నాం. మరి ఎలా వచ్చిద్దో ఏంటో ఫైనల్గా అయితే మనం టేస్ట్ చూసి చెప్పేద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం జీరా వేసేసుకొని వేయించిన తర్వాత మంచిగా కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఫుల్గా అలా తిప్పేసి తర్వాత మేమైతే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. అది కూడా ఫుల్గా తిప్పేసి తర్వాత కడాయి పెట్టేసి మూత పెట్టేసుకుందాం. తర్వాత ఫైనల్గా మీరైతే ఈ వీడియోని ఫుల్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫార్వర్డ్ అయితే చేయొద్దు, మీరు స్కిప్ చేయొద్దు. ఒకసారి మేము చేసిన కర్రీ కూడా ఎలా చేస్తున్నాం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేము చేసే వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ కానీ మాట్లాడటం కానీ కెమెరా క్వాలిటీ కానీ అవేమి కొంచెం ఎవరికైనా నచ్చలేదంటే కొంచెం కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఆ కామెంట్స్ని చూసి మేము కొంచెం ఇంకా నేర్చుకుంటాము. మీరు పెట్టే కామెంట్సే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. మా వీడియోస్ మీరు చూస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు కాబట్టి దాన్ని నెక్స్ట్ టైం అలాంటి పొరపాట్లు జరగకుండా అయితే మేము చూసుకుంటాము. ఓకే, ఒకసారి మన వీడియోస్ అనేది చూసేయండి. ఓన్లీ ఇలాంటి వీడియోస్ అనే కాదు, అన్నీ మనకి ఎక్కడ వీడియో దొరికితే అక్కడ తీసేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతూ ఉంటాము. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని, అంటే కారం కూడా వేసుకొని పూర్తిగా తిప్పిన తర్వాత మనకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒకసారి అది ఎలా ఉంటుంది ఏంటనేది మనం కూడా చూసేద్దాం దాని వీడియోని. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది చింతపండు రసం అండి. ఎప్పుడైనా ఫిష్ కర్రీకి కొంచెం గ్రేవీలాగా ఉండాలంటే చింతపండు రసం వేసుకోవటం చాలా మంచిది, చాలా టేస్ట్ వచ్చిద్ది. ఒకసారి చింతపండు రసం కూడా మనం దాంట్లో పోసేద్దాం. అలాగా మనం ఫుల్గా చింతపండు రసం అయితే పోసుకున్న తర్వాత మళ్ళీ మనం లిడ్ పెట్టేసుకుందాం. కొంచెం అంతా బాయిల్ అవుతుంది టైంలో మంచిగా మనం ఫిష్ పీసెస్ వేసేసుకుందాం. అప్పటి వరకు అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, అది బాయిల్ అవుతుంది ఫుల్గా మంచిగా. కొత్తిమీర, ఫిష్ పీసెస్, చేప ముక్కలు,
ఫైనల్గా అయితే మన ఫిష్ కర్రీ ఇలా వచ్చేసిందండి. చాలా ఎమ్మీగా ఉంది, చాలా రుచిగా కూడా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ.